నా పాయింట్ అర్థం చేసుకోండి. నేను చదువుకున్నా. వాళ్ళు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్, అక్కడ వైన్ షాప్ అని తెలుసు, ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ అని తెలుసు. మీరు చెప్పండి, మీరు చదువుకున్న ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ రోజు జరుగుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు జరుగుతుంది. అక్కడ వైన్ షాప్ అని తెలుసు. పోలీసులకి పిల్లలు ఉంటారు, అర్థమైందా? ఈ టైం వరకు డ్యూటీ చేస్తారు, అర్థమైందా? డ్రంక్ అండ్ డ్రైవ్ అని తెలిసి మేము తాగి వస్తామో లేదో పక్కన పెట్టండి. మాకు 1,00,000 టెన్షన్లు ఉంటాయి. వాడు ఏం చేయాలి తెలుసా? ఓన్లీ ఇండియా తీసుకుపోయి తాగాలి. గవర్నమెంట్ ఫస్ట్ రూల్స్ పెట్టాల్సింది అది. వైన్ షాపులు తీసుకొని పోవాలి. బార్లు గీర్లు అని అక్కడ డ్రైవ్ చేయించి ఈ జీతాలు ఇవ్వడానికి గవర్నమెంట్కి చేత కాక 2,100, రెండోసారి దొరికితే 3,100, మూడోసారి దొరికితే 5,100. గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇచ్చేకి వీళ్ళకి జీతాలు ఇచ్చే చేత కాక ఎవడైనా కోటీశ్వరుడు కానీ ఉన్నాడు కానీ ఒక్కడిని పట్టుకున్నాడన్నా, పని చేసేవాడిని, డ్యూటీ చేసేవాడిని, రోజు కూలి చేసేవాడిని పట్టుకుంటున్నాడు. ఈ పోలీసు నా కొడుకులు నా కొడుకైనా సరే